హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు ఎండు చేపలు ఇంకా వంకాయతో మంచి రెసిపీ చేసి చూపిస్తున్నాను. అదేంటో తెలియాలంటే ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆలని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోలో ఒక మంచి సర్ప్రైజ్ కూడా ఉంది. అదేంటో తెలియాలంటే ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ముందు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోండి. ఈ వాటర్ని 5 నిమిషాలు బాయిల్ చేసుకోండి. ఇలా బాయిల్ అయిన వాటర్లో మనం తీసుకున్న ఎండు చేప ముక్కలు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. ఇలా 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే మనకి ఎండు చేపలకి ఉన్న పైన స్కిన్ అంతా కూడా నానిపోయి నీట్గా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేస్తేనే మనకి ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే సర్ప్రైజ్ అని చెప్పాను కదండి, అదేంటో కాదు, ఇక్కడే కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన, అగారో మల్టీ కుక్ కెటిల్ అనమాట. ఈ ప్రోడక్ట్ని గివ్ అవే లాగా ఇస్తున్నాము. ఇంకెవరన్నా ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో ఎండ్లో వీడియో ఉంటుంది, ఒకసారి చూసి పార్టిసిపేట్ చేసేయండి. చూడండి, ఇదే ప్రాసెస్లో మనం తీసుకున్న ఎండు చేప ముక్కలన్నీ క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్కిన్ అంతా తీసేసాం కదా, ఇప్పుడు మళ్ళీ పైనుంచి కొన్ని వాటర్ యాడ్ చేసి 1 లేదా 2 సార్లు బాగా వాష్ చేసేయండి. అప్పుడే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఎటువంటి నీచు స్మెల్ లేకుండా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. ఈ ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న ఎండు చేప ముక్కలు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ వస్తాయి అన్నమాట. లైట్గా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా సాల్ట్ వేసుకోండి, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. నేను తీసుకునేవి ఇక్కడ ఉప్పు చేపలైనా కూడా మనం వాష్ చేసాం కాబట్టి కాస్త ఉప్పు అంతా వెళ్ళిపోయి ఉంటుంది, కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక 3 నుంచి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇంకా ఇదే ఆయిల్లోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కాసేపు ఫ్రై చేసుకోండి. ఇలా కాస్త సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మెంతికూర కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ ఇంకా మెంతికూర కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ టొమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టొమాటోస్ని కూడా కాస్త ఫ్రై చేసుకోండి. మూత క్లోజ్ చేసి మనకి టొమాటో పీసెస్ అనేవి కాస్త సాఫ్ట్గా ఉడికేంత వరకు కుక్ చేసుకోండి. చూడండి, కాసేపటికి ఇలా టొమాటో పీసెస్ అనేవి సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయని వేసేసుకోవాలి. ఇలా వంకాయ ముక్కలని పొడుగా కట్ చేసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి 350 గ్రామ్స్ తీసుకున్నాను వంకాయలు. ఇప్పుడు ఈ వంకాయలన్నీ కూడా బాగా కలిపేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోండి, ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి, ఒక 1 స్పూన్ కారం వేసుకోండి, 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే ఎండు కొబ్బరి పొడి కూడా ఒక 2 స్పూన్లు వేసేసేయండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసేయండి. ఇప్పుడు ఇందులోకి మనకి వంకాయ ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. ఒక 150 నుంచి 200 ml వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కాబట్టి ఇక్కడ మన మధ్యలో వేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. అదే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి. మూత క్లోజ్ చేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చూడండి, ఇలా మనకి వంకాయ ముక్కలు అనేవి ఒక 70 to 80% కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఎండు చేప ముక్కలు, ఇవి కూడా వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేయండి. మనకి కర్రీ అనేది కాస్త దగ్గరికి అయిపోయింది కాబట్టి ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. మన గ్రేవీకి ఎలా కావాలో అలా వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత క్లోజ్ చేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. అప్పుడు మనం వేసుకున్న చేప ముక్కలకి కారం, ఉప్పు, మసాలా అంతా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఫైనల్గా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేయండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసేయండి. అంతే, చాలా టేస్టీగా ఉండే ఎండు చేపల వంకాయ కర్రీ రెడీ. చూసారు కదా, చాలా టేస్టీగా ఉండే ఎండు చేపల వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆలని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. అలాగే మన ఛానల్ గివ్ అవే కాంటెస్ట్ రన్ అవుతుంది. ఇంకెవరైనా పార్టిసిపేట్ చేయకుంటే వెంటనే పార్టిసిపేట్ చేయండి. మీకు ఇంకా ఏ రెసిపీస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.